జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో మొక్కజొన్న కొనుగోలు ఆలస్యం అవుతుండటంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా రైతుల సమస్యలపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేగొండ మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే మక్కలను మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేగొండ ప్రధాన రహదారిపై రైతులు బీఆర్ఎస్ నేతలతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. రైతులు ఆరుగాలం కష్టపడి మక్కలు పండించుడు, వడ్డు పండించుడు, కొనేటోళ్ళు లేరు. ఎండాకాలం 45 డిగ్రీల ఎండలా కూర్చొని ఎప్పుడు లారీలు వస్తాయి, ఎప్పుడు అమ్ముకుందాము, ఎప్పుడు కాటా పెడతారంటే బారదాని ఇచ్చినోళ్ళు లేడు, వాటిని ఉన్నోళ్ళు లేడు, మక్కలు ఉన్నోళ్ళు లేడు, ముఖాన్ని చూసినోళ్ళు, ఇంత పెద్ద వ్యవస్థలు కూడా ఇంత నీళ్లు కూడా పెట్టినోళ్ళు లేడు. ఇంత టెంట్ వేసి ఇంత టెంట్ వేద్దా, ఇంత ఎండలు ఎట్టుంటారు? ఒక టెంట్ వేసి దాంట్లో కూర్చుంటేటని ఏర్పాటు చేయాలి. ఎంత దుర్మార్గంగా వ్యవస్థ నడుస్తుంది ఇది. దద్దమ్మల ప్రభుత్వం, చాదగాని ప్రభుత్వం. మరి ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఏం చెప్తాను, వాళ్ళ వ్యవస్థ ఏందో అర్థమైతే లేదు. ఇక్కడే కాదు, ఇట్లా ప్రతి ఊర్లు ఉన్నాయి. గోరికొత్తపల్లి ఉన్నాయి, గన్పూర్లు ఉన్నాయి, మన అదేవిధంగా చాయపేటలు ఉన్నాయి, ఇటు చిట్యాలు ఉన్నాయి. ప్రతి సెంటర్లో మక్కలు ఇట్లా పడి ఉన్నాయి. కొనేటోళ్ళు లేడు. ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటే 1700, 1800 అమ్ముకోవాలి. తక్కువ 1700, 1800 అయితే పోయి, లేకపోతే 1300, 1400 సెంటర్ ఓపెన్ చేయకపోతే ఇప్పుడు అంతే. మీరు ఓపెన్ చేసి ఫోటో కత్తిరించుకోడు, రిబ్బన్ కత్తిరించుడు, అది అటే పోడు. అంతేనా కదా? ఏమంటారా?